addressed by Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu. Very warm welcome to you, sir. అందరికీ నమస్కారాలు. గౌరవ హెచ్ఆర్డి ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు, స్థానిక శాసనసభ్యురాలు మిర్యాల శిరీష్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్ గారు, సెక్రటరీ ఎడ్యుకేషన్ కోన శశిధర్ గారు, ఈరోజు ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి సుందర్ సింగ్ గారు, అదే మరి ఇక్కడ హెడ్ మాస్టర్ గవర్నమెంట్ హై స్కూల్ రంపచోడవరం శ్రీనివాస్ గారు, ఒక పక్క పేరెంట్స్ ఉన్నారు, బాపనమ్మ గారు, అదే మరిగా కృష్ణవేణి గారు, ఉషారాణి గారు, అదే మరిగా సుదర్శన్ గారు, సుష్మా గారు, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు నేను రంపచోడవరానికి వచ్చినప్పుడు, కొత్తగా జిల్లా ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చా. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నా ఆనందానికి ఎలాంటి అద్దులే లేవని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్. నేను కూడా ఈరోజు టీచర్ అయ్యా, నేర్చుకోవడానికి స్టూడెంట్ అయ్యా, తల్లిదండ్రులకు చెప్పడానికి మెంటర్గా తయారయ్యా. ఈ వినూత్నమైన అనుభవాలు. నేను అందరినీ ఒకటి అడుగుతున్నా, ఇక్కడ అందరూ తల్లిదండ్రులు ఉన్నారు, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, మెసేజ్లు కూడా పంపిస్తున్నాం. తల్లిదండ్రులు ఇద్దరిని అడుగుతున్నా. నేను తల్లుల్ని అడిగితే తండ్రులు తప్పించుకుంటున్నారు బాధ్యత తీసుకోకుండా. పిల్లలు పెంచే బాధ్యత తల్లిది, తండ్రిది. ఇంట్లో పని కానీ, వంటింట్లో పని కానీ, లేకపోతే పిల్లల పెంపకం కానీ ఇద్దరూ సమానంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడుండే వాళ్ళల్లో తల్లులు ఒకసారి చేతుల పైకి ఎత్తండి. తల్లులందరూ ఓకే, చేతులు దించండి. ఇప్పుడు తండ్రులు చేతుల పైకి ఎత్తండి. తక్కువ ఉన్నారు మీరు, బాధ్యత తీసుకోవడం లేదు. ఇంకొకసారి నేను వచ్చినప్పుడు కానీ మీరు మీటింగ్కి రాకపోతే, మీ పిల్లల మీటింగ్కి రాకపోతే, ఆ రోజు చెప్తున్నా తప్పకుండా మీకు ఫైన్ వేయాల్సి వస్తుంది, పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోమని తండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడే ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా భోజిరెడ్డి గారు కూడా ఉన్నారు. భోజిరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందనలు. ఏమమ్మా, అందరూ బాగున్నారు కదా? హ్యాపీగా ఉన్నారా? అందరికి ఫోన్లు ఉన్నాయా? అందరూ చెక్ చేసుకున్నారా? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు పడ్డాయా లేదా అని అడుగుతున్నా. పడ్డాయంటే గట్టిగా చెప్పట్లు కూడా రంపచోడవరం మొత్తం వినపడాలి. అది ట్రాన్స్పరెన్సీ, ఒక జవాబుదారీతనం. ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు నేను 4వ మెగా పీటీఎంకి వస్తున్నా. ఈరోజు ఇది కూడా మీరు చూస్తే మొట్టమొదటిసారిగా బాపట్ల నిర్వహించాం, తర్వాత సత్యసాయి జిల్లాకి వెళ్ళాం,
మన్యం జిల్లాకి వెళ్ళాం, ఇప్పుడు మళ్ళీ పోలవరం జిల్లాకు వచ్చాను. 4 సార్లు వస్తే ఒకప్పుడు నాకే అనుమానం ఉండేది, కానీ ఈరోజు నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది. తప్పకుండా విద్యా వ్యవస్థలో మార్పులు ప్రారంభమైనాయి, తప్పకుండా దీనికి ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడే మినిస్టర్ గారు అన్నారు, ఒక మాట చెప్పారు, తప్పకుండా మీకు మార్కులు తగ్గితే ఆయనకు కూడా మార్కులు తగ్గుతాయి. ఆయన మీకు మార్కులు వేస్తే ముఖ్యమంత్రిగా నేను ఆయనకు మార్కులు వేస్తా. ఎందుకంటున్నానంటే ఆయన ఏరి కోరి తీసుకున్నటువంటి పోర్ట్ఫోలియో ఇది. నేను దీన్ని తీసుకొని బాగు చేస్తానంటే నేను కూడా 2-3 సార్లు ఆలోచించాను. కానీ ఈరోజు అర్థమైంది, ఆ రోజు ఎందుకు అడిగారు, ఈరోజు ఏమి సాధించారని చూసినప్పుడు నేను చాలా సంతోషపడుతున్నా. ఇంతమంది తల్లి తండ్రులు పిల్లల్లో ఆనందాన్ని చూడగలిగామంటే చాలా గర్వపడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజుట్లో రోజు రోజుకి ప్రభుత్వ పాఠశాలలు బలహీనమైపోతున్నాయి, పిల్లల సంఖ్య తగ్గిపోతా ఉంది. అలాంటిది 2 ఏళ్లలో 1,10,000 మంది ప్రైవేట్ నుంచి మారి గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు. నాకు కొన్ని కంప్లైంట్లు కూడా వస్తున్నాయి, మీరు వచ్చేస్తామంటే ప్రైవేట్ స్కూల్స్ టీసీలు ఇవ్వకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారంటే అది ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ యొక్క సత్తా సమర్థతని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఏజెన్సీ ఏరియా స్వచ్ఛమైన వాతావరణం, స్వచ్ఛమైన మనుషులు, పిల్లలు మట్టిలో మాణిక్యాలు. అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు. చదువు మన జీవితాలను మారుస్తుంది. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారే దీనికి నిదర్శనం. దేశానికి గర్వకారణం, మనందరికీ స్ఫూర్తిదాయకం. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. చాలా మందికి అనుమానం ఉండేది, తల్లికి వందనం ఇవ్వగలుగుతామా, ఇస్తే లాభం ఏంటని. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు కార్యక్రమంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. డబ్బులుండిగా ఇవ్వడం, మనసుండి ఇస్తున్నాం. నేను ఒక పర్పస్ కోసం కూడా ఆలోచించాను. అందరం ఆస్తులు ఒకప్పుడు నేను చెప్పేవాడిని, 95-96లో మీరు పిల్లల్ని బాగా చదివించండి, మీరు పిల్లల్ని చదివిస్తే వాళ్ళు మీరు సంపాదించేదానికంటే 100 రెట్లకు సంపాదించే తెలివితేటలు వస్తాయని ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను. ఆ రోజు ప్రారంభించిన ఐటీ కానీ చదువు మీద పెట్టిన శ్రద్ధ, ఈరోజు మన పిల్లలు ప్రపంచమంతా వెళ్ళారు. ఏ దేశానికి పోయినా అందరికంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే ఏకైక జాతి తెలుగు జాతిని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. మీరు అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఆఫ్రికాకి వెళ్ళండి, ఎక్కడైనా మన పిల్లలే కనపడొస్తారు. ఈరోజు నేను ఒకే మాట అడిగాను, చాలామంది తల్లులతో మాట్లాడినప్పుడు ఇక్కడే మీరు కూడా ఆలోచించాలి. ఒకప్పుడు పిల్లలు భారం, పిల్లలు పుడితే ఎట్లా చదివించాలి ఇవన్నీ అనుకునేవాళ్ళు. ఈరోజు మీరు చూస్తే 5 మంది ఉంటే 75,000, 6 మంది 90,000, 2,000 రూపాయలు స్కూల్కి ఇచ్చినా మిగిలినంతా కూడా మీ దగ్గరికి వస్తూ ఉంది. ఏ తల్లికైతే పిల్లలు ఎక్కువ ఉంటారో ఆ తల్లి అకౌంట్లో 13,000 రూపాయలు పడుతుందంటే మీ సంపాదన కంటే ఇది ఎక్కువ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి పిల్లలు, మీరు కూడా మీ తల్లులకి డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఎప్పుడో చదువుకొని పెద్ద అయిన తర్వాత ఉద్యోగం వస్తే అప్పుడు తల్లిదండ్రులు చూసుకుంటారని మిమ్మల్ని చదివించేవాళ్ళు.
ఈరోజు రివర్స్ చేశాం. మీరు పుడితే భారం కాదు, నీ తల్లికి ఆదాయం. అందుకే మీ తల్లిదండ్రులు కూడా పిల్లలందరినీ బంగారం మారిగా చూసుకునే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వ ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఈరోజు జనాభా తగ్గిపోతా ఉంది. అలాంటి సమయంలో ఎక్కువ మంది, చాలా మందిని అడిగితే మీరందరూ చెప్తున్నారు పిల్లల్ని ఎట్లా పెంచాలని. ఈరోజు ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని ఎవరైనా పిల్లలుంటే అంగన్వాడీకి పంపిస్తాం చిన్నప్పుడే, పేద పిల్లలందరినీ. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత 12 వరకు ఇప్పుడే మంత్రి గారు ఏమేమి ఫెసిలిటీస్ చెప్పారు. అక్కడి నుంచి మీ అందరికీ నాణ్యమైన చదువు ఇప్పించడమే కాకుండా సంవత్సరానికి 13,000 రూపాయలు మీ అకౌంట్కి, మీ పిల్లల పేరుతో 2,000 రూపాయలు స్కూల్ అకౌంట్కి వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల జనాభా కూడా నియంత్రణ అవుతుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రంలో 2.1 ప్రతి ఒక్క కపుల్ అంటే భార్యాభర్తలు జీవితకాలంలో పిల్లల గారి కంటే దానివల్ల బ్యాలెన్స్ అవుతుంది. ఈరోజు 1.5కు పడిపోయాం. రేపు రాబోయే స్కూల్స్లో రాను పిల్లల సంఖ్య తగ్గిపోతుంది, పెద్దవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇది కూడా ఒక మార్గం. ఈరోజు నేను ఎంతో ఆనందపడుతున్నాను. 67,47,000 మంది పిల్లలకి 10,120 కోట్లు, 42,70,000 మంది తల్లుల అకౌంట్లో డబ్బులు వేశాం. అది తెలుగు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విశిష్టతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్క గిరిజన ప్రాంతాల్లో 5,11,000 మంది, 3,91,000 మంది తల్లుల ఖాతాలో 664 కోట్ల రూపాయలు జమ చేశాం. ఈరోజు మీరు చూస్తే కొంతమంది తల్లిదండ్రులు 4, 5, 6 మంది, 7 మంది, ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇది నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు 10 మందికి చెప్పాలి, పిల్లలు భారం కాదు, పిల్లలు కూడా సంపాదన. భవిష్యత్తుకు పిల్లలే ఆస్తి. మనందరం ఆలోచిస్తున్నాం, జీవితంలో ఒక 2 ఎకరాలు భూమి కొనుక్కోవాలి, ఆ భూమి ఒక ఆస్తిగా ఉంటుంది, ఒక భద్రత ఉంటుందని. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, భూములు కొనొచ్చు కానీ ఆస్తి ఉంటుంది కానీ అన్నింటికంటే మించిన ఆస్తి పిల్లలు. ఆ పిల్లల్ని చదివిస్తే, ఆ పిల్లలు ప్రయోజకులైతే మనం ఊహించిన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే దీని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాను. ఈరోజు మీరు చూస్తుంటారు, మేము సూపర్ 6 ఇచ్చాం. మీ అందరికి కూడా ఇబ్బందులు లేకుండా మొదటి తారీఖు వస్తే పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం, మానవత్వం ఉండే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మా ఆడబిడ్డలకి ఎక్కడ పోయినా జల్సాగా పోయి రావడానికి ఎవ్వరు అడగకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. దీపం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. రేపు ఎల్లుండ మీరందరూ ఇంటి పైన సోలార్ పెట్టుకోండి, అది కూడా ఉచితంగా ఇస్తాం. ఆ తర్వాత మీరు చూస్తే మీరు సోలార్ అయిన తర్వాత ఇంట్లో స్టవ్ కూడా పెట్టుకోండి. పైన కరెంటు సోలార్ ప్యానెల్ ఉంటాయి, కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు. శుభ్రంగా మీరు వంట చేసుకుంటే వంట ఖర్చు కూడా తగ్గి 3 సిలిండర్లకు ఇచ్చే డబ్బులు 3 సార్లు సంవత్సరానికి
మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఇంక సిలిండర్ బాధే ఉండదు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క నేను ఒకటే ఆలోచిస్తున్నాను, జీవన ప్రమాణాలు పెంచాలి, ఆర్థిక అసమానతలు తగ్గించాలి. ఇది ఒక ధ్యేయంగా పెట్టుకున్నాను. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. చేపలు ఇచ్చినప్పుడు ఆ చేప తింటారు. చేప పట్టేది నేర్పించగలిగితే 10 మందికి మీరు చేపలు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఆ విషయంతోనే ముందుకు పోతున్నా. ఈరోజు P4 తీసుకొచ్చాం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం. అదే సమయంలో పేదవాళ్ళ జీవితాలను మార్చడానికి అనునిత్యం వినూత్నమైన కార్యక్రమాలతో మేము ముందుకు వస్తాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సంక్షేమ కార్యక్రమాలు ఒకటే కాదు, సంక్షేమ కార్యక్రమాలు అవసరం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ ప్రభుత్వం అనేక విధాలుగా ఆలోచించాం. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ప్రారంభించాం. వడ్డీ కూడా 13-14%. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు నుంచి వదిలించి 13% ఉండే వడ్డీని 9, 8.5, 8 కూడా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. అన్ని డిపార్ట్మెంట్లో సమస్యలు ఉండేటివి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడు జీతాలు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. అంటే మనం అందరం కూడా అన్ని సాధించామని కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబం కానీ దెబ్బతింటే తిరిగి కోలుకోవడానికి సమయం పడుతుంది. ఒక పరిశ్రమ దెబ్బతింటే మళ్ళీ ఆ పరిశ్రమను రివైవ్ చేయడానికి టైం పడుతుంది. ఎవరైనా అప్పు చేస్తే అప్పు తీర్చడానికి వడ్డీ కడుతూనే కొద్ది కొద్దిగా తీర్చుకుంటూ రావాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచించే విధానం సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని బ్యాలెన్స్ చేస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు అవసరం. సంక్షేమ కార్యక్రమాలు శాశ్వతంగా ఇవ్వాలంటే అభివృద్ధి చేయాలి, ఆదాయాన్ని పెంచాలి. అప్పుడే దీనికి సస్టైనబిలిటీ ఉంటుంది. అప్పులు తెచ్చిస్తే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అప్పులు ఇవ్వకుండా మన ఆస్తులు కూడా తాకట్టు పెట్టిన ఆస్తులు వేలం వేసే పరిస్థితికి వస్తారు. అందుకే ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఒక పక్క ఈ పని చేస్తున్నాయి, ఇంకొక పక్క మౌలికమైన వ్యవస్థలతో మనం స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. పిల్లల చదువు ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆలోచించేది నా పిల్లలు బాగుపడాలని, మంచి చదువు చదువుకోవాలని, చదువుకొని మంచి పౌరులుగా తయారు కావాలని, జీవితంలో మళ్ళీ మిమ్మల్ని బాగా చూసుకోవాలని, సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఆలోచిస్తారు. అందుకే నేను కూడా ఆలోచించేది విద్య పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఇంకో పక్కన మీరు ఆలోచిస్తే ఇక్కడంతా టీచర్లు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. విద్యార్థుల భవిష్యత్తు నిర్మించేది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులే. ఇంతవరకు మీరిద్దరూ కలిసే పరిస్థితి లేదు. స్కూల్లో ఏం జరుగుతుందో తల్లిదండ్రులు తెలియదు. తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో టీచర్లకు తెలియని పరిస్థితి. ఈరోజు ఫస్ట్ టైం చరిత్రలో మెగా PTM పెట్టి తల్లిదండ్రుల్ని, టీచర్ని, కమిటీని సమన్వయం చేసి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే ఏకైక ప్రభుత్వం ఈ యొక్క NDA ప్రభుత్వాన్ని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక మాట చెప్పాను, ఇక్కడుండే పిల్లలు ఏజెన్సీ ఏరియాలో వీళ్ళకు అవకాశాలు ఇస్తే వీళ్ళు మట్టిలో మాణిక్యాలు. ఇటీవల నేను ఒక ప్రయోగం చేశాం, లోకేష్ గారు మిగిలిన మంత్రులు కలిసి.
ఐఐటి కోచింగ్ పెట్టారు. రెసిడెన్షియల్ స్కూల్స్లో బ్రహ్మాండంగా సెలెక్ట్ అయ్యారు. ఈసారి దాన్ని పెంచాం. మొదటిసారి ఒక 100-120 సీట్లు వస్తే ఈసారి గిరిజనులకి, ఎస్సీలకి 300-400 సీట్లు వచ్చేట్టుగా 500-600 వచ్చేట్టుగా పెట్టాం. అవసరమైతే రాబోయే రోజుల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచుతాం, ఐఐటికి ప్రాధాన్యత ఇస్తాం, జేఈకి ప్రాధాన్యత ఇస్తాం, నీట్ వంటి పరీక్షలు రాయిపిస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైనా ఇంటర్మీడియట్లో అక్కడి నుంచి నర్సెస్ పోవాలన్నా, లేకుంటే ఫ్యాక్టరీలో పనిపోయి ఐటీఐ, పాలిటెక్నిక్ చేయాలన్నా వాళ్ళందరికీ కూడా చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఈరోజు ప్రక్షాళనలో భాగంగా మీరు చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్లు ఇచ్చాం. ఇంకో పక్క మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిని తీసుకొచ్చేట్టుగా ముందుకు పోయాం. ఒక చిన్న ఇంటర్వెన్షన్, ముస్తాబు పిల్లల్ని అందంగా చూడడానికి స్కూలుకు వస్తే పిల్లలే మేనేజ్ చేస్తూ అద్దంలో చూసి ఒకసారి చెక్ చేయడం, భోంచేసిన తర్వాత వాష్ చేసుకున్నాక చేతులు కూడా సరిగా కడిగారా లేదో చూడడం, తినే ముందు తిన్న తర్వాత, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చేశాం. నో బ్యాగ్ డే, శనివారం వస్తే ఆనందంగా పిల్లలు స్కూల్కి ఆడుకోవడానికి రావాలని నో బ్యాగ్ డే పెట్టాం. చదువు ఎన్ని గంటలు కష్టపడ్డామని కాదు, పిల్లలు ఎంత ఆనందంగా ఉంటే అంత ఈజీగా చదువుకునే పరిస్థితి వస్తుంది. ఇంకా చాలా స్కూల్స్లో స్టార్ట్ చేశాం. ఆ స్కూల్ పైనే కరెంట్ ఉత్పత్తి చేయడం, అక్కడ పడిన వర్షాన్ని భూగర్భ జలాలుగా మార్చడం, అక్కడ ఉండే వేస్ట్ కాంపోస్ట్గా మార్చడం, నెట్ జీరో కాన్సెప్ట్ కూడా తీసుకొని పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్నాం. రెసిడెన్షియల్ స్కూల్స్లో 10% డైట్ ఛార్జీలు పెంచి పిల్లలందరికీ పౌష్టికాహారం ఇస్తున్నాం. ఒక పక్క విద్య పైన, రెండవ పక్క ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాం. తొందరలోనే ఆగస్టు నుంచి సంజీవిని హెల్త్ ప్రాజెక్ట్ వస్తుంది. ప్రపంచంలో ఉండి నాలెడ్జ్ని ఆరోగ్య విషయాల్లో మీ ఇంటికి తీసుకొచ్చి మీకు అందుబాటులో పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క పిల్లల్ని ఆ దృష్టితో ఆలోచిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా టాయిలెట్లు బాగాలేవు, నీరు సరిగా లేదు, ఆర్ఓ ప్లాంట్స్ లేకపోతే అవన్నీ కూడా రెక్టిఫై చేశాం. అన్ని స్కూల్స్లో చేశాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు టీచర్లందరినీ, రాష్ట్రంలో ఉండే టీచర్లందరినీ కోరుతున్నాం. ఈరోజు విద్యా వ్యవస్థకు వెన్నెముక ఉపాధ్యాయులు. తల్లిదండ్రులతో సమానంగా గురువును పూజించే దేశం మంది. నేను ఎప్పుడు కూడా ఉపాధ్యాయులకు సముచితమైన గౌరవిస్తూ వచ్చాను. ఎప్పుడో కౌన్సిలింగ్ పెట్టాం. ఒకప్పుడు టీచర్ ట్రాన్స్ఫర్ చేయాలంటే రాజకీయ నాయకుల దగ్గర తిరిగే పరిస్థితి. విముక్తి కల్పించాం. ఇప్పుడు ఎవరి దగ్గరికి పోయే పని లేదు. కౌన్సిలింగ్ ద్వారా ఈరోజు టీచర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. టీచర్లకి గౌరవం ఇవ్వాలి. సమాజంలో గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని శాశ్వతంగా ముందుకు తీసుకుపోవడానికి ముందుకు పోతున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉండే టీచర్స్ అందరినీ కోరుతున్నాను, ఇది మీ బాధ్యత. తల్లి తండ్రితో కలిసి ప్రతి ఒక్క విద్యార్థిని, విద్యార్థుల్ని ఒక మంచి ప్రయోజకులుగా మనం తయారు చేసి మనం ముందుకు పోతాం. నేను డిఎస్సీలు పెట్టాను. గడిచిన ప్రభుత్వం 5 ఏళ్ళలో ఒక డిఎస్సీ పెట్టలేదు. నేను మొట్టమొదటి నుంచి కూడా మీరు చూస్తే 14 సార్లు డిఎస్సీలు పెట్టాను 16 సంవత్సరాల్లో. మొన్న కూడా ఇప్పటికి రాష్ట్రంలో ఉండే టీచర్లందరూ 1,96,619 పోస్టుల్ని నియమించాం. మొన్న నేను చూశాను 15,941 మంది. ఇప్పుడు నేను క్విజ్ పోటీ పెట్టాను, అక్కడికి పోయాను.
ఈ ఏజెన్సీ ఏరియాలో ఎవరు టీచర్లు అంటే మొన్న నియమించిన డిఎస్సి నుంచి వచ్చిన ఉపాధ్యాయులే ఉన్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఎక్కడా టీచర్ల కొరత లేదు. ప్రైవేట్ స్కూల్స్ కంటే బెటర్గా ఉన్నాయి. మంత్రి గారు కూడా ఎప్పుడు ఆలోచించి ఎప్పటికప్పుడు ఈ టీచర్లు ఎక్కడా ఇబ్బంది లేకుండా పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రిగా నేను కానీ, అదే మాదిరిగా ఎన్డీఏ భాగస్వాములైనటువంటి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకో పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మేమందరం ఒకటే హామీ ఇచ్చాం మీకు. ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తా ఉన్నాం, మళ్ళీ పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం. ఒక పక్క సంక్షేమాన్ని ఇస్తాం, ఒక పక్క అభివృద్ధి చేస్తాం, ఒక పక్క సుపరిపాలన తీసుకొస్తామని చెప్పాం. దాని ప్రకారమే ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు చూస్తే 16,000 మంది టీచర్ ఉద్యోగాలు ఇస్తే 100% మెరిట్ ప్రకారం ఇచ్చాం. అలాంటి టీచర్ ఉద్యోగాలను కూడా కాంట్రవర్సీ చేయాలని, ఇందులో ఏదో జరిగిందని కావాలని చేస్తే డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కావాలని బురజల్లే కార్యక్రమం, టీచర్స్ యొక్క కొత్తగా నియమించిన టీచర్ల మనోభావాల్ని దెబ్బతీసే కార్యక్రమం చేయడం దుర్మార్గమైన కార్యక్రమం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇక్కడుండే పిల్లలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ అమ్మా నాన్న ఎంత ఆస్తి ఇచ్చారనేది కాదు ముఖ్యం, చదివే నీకు ఆస్తి. చదువుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే మీరు రాణించే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరు నేను చూశాను. ఇప్పుడే సాత్విక్ అయితే ఇక్కడ వచ్చాడు, నాతో వాలంటరీగా చెప్పాడు, సార్ నేను కలెక్టర్ అయ్యి మళ్ళా మీకు రిపోర్ట్ చేస్తానని ఒక హై స్కూల్లో చదివే స్టూడెంట్ ఒక విజన్ పెట్టుకున్నా అంటే అది నేను ఎక్స్పెక్ట్ చేసే విధానం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మేమందరం కూడా చిన్నగానే పుట్టాం, మీరు గుర్తుపెట్టుకోవాలి. పెద్దవాళ్ళందరూ చిన్నగానే పుడతారు. ఒక ఎన్టీ రామారావు గారు, ఒక మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, లేకుంటే మొన్నటి వరకు ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారు, ఇంకో పక్క ఇప్పుడుండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నేను కానీ అందరం కూడా సామాన్య కుటుంబాలను పుట్టాం. కానీ మేము ఆలోచించింది, మాకు అవకాశాలు వచ్చాయి. అవకాశాలు వచ్చి పట్టుదలతో ముందుకు పోయాం. ఇప్పుడు మీలో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, అలాంటి పట్టుదల తీసుకురావడానికి తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర, ప్రభుత్వ విధానాలు చాలా ముఖ్యం. ఈ మూడు గాని జరిగితే, మొన్నే మీరు చూశారు, రాష్ట్రంలో దగ్గర 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. మీరెక్కడికో పోయే పని లేదు. ఇక్కడే విశాఖపట్నం డేటా సెంటర్లు వస్తున్నాయి, ఏఐ ఇక్కడే వస్తున్నాయి. మొట్టమొదటిసారిగా మీకందరికీ స్ఫూర్తిదాయకంగా మీరు చూస్తే అల్లూరి సీతారామరాజు గారికి పూర్తిగా ప్రోత్సాహం ఇచ్చిన నేల ఈ యొక్క ఏజెన్సీ ఏరియా అని చెప్పి మీకు తెలియజేస్తున్న రంపచోడవరం కానీ, పాడేరు కానీ ఈ ఏరియా. ఆ రోజు మీ సహకారం, మీ దేశభక్తి ఆయనకు శ్రీరామ రక్ష. ఈరోజు అందుకే ఆ స్ఫూర్తిని శాశ్వతంగా పెంచాలని భోగాపురం ఎయిర్పోర్టుకి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ పెట్టి ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాం. ఆగస్టు 1వ తారీఖున ప్రధానమంత్రి వస్తున్నాడు, ఇనాగరేట్ చేస్తాం. ఇదో గేమ్ చేంజర్గా తయారవుతుంది. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, పిల్లల్ని ముఖ్యంగా కోరుతున్నా, కష్టపడద్దండి, ఇష్టపడి చదవండి.
మీరు ఇష్టపడి చదివితే కష్టం అనేది లేదు. ఆడుతూ పాడుతూ చదువుకోండి. తద్వారా పిల్లలు మీ అందరికీ నేను చెప్పేది, ఒక 5-10 ఏళ్ళు మీరు కష్టపడితే శాశ్వతంగా సుఖపడతారు. మీరు సుఖపడమే కాకుండా మీ తల్లిదండ్రులు గర్వపడతారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్ని తీసుకొస్తున్నాం. డేటా సెంటర్లు వస్తున్నాయి. హై స్కూల్ నుంచి నేర్పిస్తాం. క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది. ఈవెన్ ఇంకొక స్టెప్ మీరు ముందుకు పోతే ఏజెన్సీ ఏరియాలో కూడా కలెక్టర్కి ఒకటే ఆదేశాలు ఇచ్చాను. 3 నెలల లోపల ప్రతి ఇంటికి ఫోన్ ఉండాలి, వైఫై ఉండాలి. అడవుల్లో ఉండే మారుమూల ప్రాంతంలో కూడా ఫోన్ ఉండాలని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఆ తర్వాత మీరెవ్వరు కూడా ఎక్కడికి పోయే పని లేదు. ఇప్పుడు నేను డబ్బులు మీ అకౌంట్లో వేసాను, చెక్ చేసుకున్నారు. మీ డబ్బులన్నీ కూడా మీ బ్యాంక్ అకౌంట్ కూడా మీ చేతుల్లో ఉంది. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే మీరే ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో ఆటోమేటిక్గా మీరు చూసుకునే పరిస్థితి వచ్చింది. మీ పిల్లలు స్కూలుకు వచ్చారా లేదా అనేది కూడా ఆటోమేటిక్గా మీకు సమాచారం వస్తుంది. ఇప్పుడే ఒక ఆడబిడ్డ చాలా స్పష్టంగా చెప్పింది, యాప్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది, నేను ఏనే కాకుండా మొన్నే మనం చూస్తే మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సెటిలైట్ లాంచ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడుండో యువత కాదు, ఒక మన రాష్ట్రంలో ఉండే యువత మొట్టమొదటిసారిగా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి ఈరోజు వాళ్ళు కూడా సెటిలైట్ ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చారు. మీరందరూ టెక్నాలజీలో పెను మార్పులు వస్తున్నాయి. డ్రోన్స్ వచ్చాయి, ఎలక్ట్రానిక్స్ వచ్చాయి, సెల్ ఫోన్లు వచ్చాయి, ఇంకో పక్కన సెటిలైట్లు వస్తున్నాయి, డేటా సెంటర్లు వస్తున్నాయి, విమానాలు కూడా మనమే తయారు చేసుకునే పరిస్థితులకు రాను వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా పిల్లల్లో కూడా చైతన్యం రావాలి. అందుకే తొందరలోనే టీచర్తో సమానంగా ఏ ట్యూటర్ను కూడా తీసుకొస్తాం. ఒకవేళ ఎవరైనా ఫండమెంటల్స్ వీక్గా ఉంటే ఏ ట్యూటర్ ద్వారా తల్లులంతా పిల్లలకి క్లాసులు తీసుకునే పరిస్థితి వస్తుంది. మీరు చదువుకోవచ్చు, పిల్లల్ని కూడా చదివించచ్చు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తల్లులు కానీ తండ్రులు కానీ రేపు రాబోయే రోజుల్లో ఏ డాక్టర్ వస్తాడు, ఫిజికల్ డాక్టర్ ఉంటాడు, ఏ డాక్టర్ ఉంటాడు, వ్యవసాయ అధికారి ఫిజికల్గా ఉంటాడు, అగ్రానమిస్ట్ కూడా ఏఐలో ఉంటాడు. ఇవన్నీ తొందరలోనే వస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కొండే అందరినీ తల్లుల్ని తండ్రుల్ని కోరుతున్నా, శాశ్వతంగా పేదరికంలో ఉండడానికి వీలు లేదు. మీకు కూడా కోరికలు ఉన్నాయి, మీకు కూడా కొన్ని కళలున్నాయి. అవన్నీ న్యాయం చేసే బాధ్యత, సాధించే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే ఈ కొండే పిల్లలందరూ కోరుకోవాలి, డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. మీరేమి కావాలనుకుంటున్నారో దానికి సంకల్పం చేయండి. ఆ సంకల్పాన్ని సాధించడానికి సహకరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ కావాల్సింది టీచర్లు కూడా కోరుతున్నా. నేను చూశాను, ఏదైతే కాంపిటీషన్ పెట్టినప్పుడు లోకేష్ గారు కూడా పోటీ పడ్డాడు, స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయారు. కానీ లాస్ట్కి వస్తే పోటీలు నిలబడలేదు. 5 మందిలో పిల్లలు ఎవరైతే ఫాస్ట్గా చేశారో అందులో కూడా మీరు చూస్తే, క్విజ్లో మీరు చూస్తే చాలా సిస్టమేటిక్గా ఎన్ని సెకండ్లో ఎవరు ఆన్సర్ చేశారు, ఎంతమంది కరెక్ట్గా చేశారు అన్నీ కూడా మిషన్లో పెట్టి అక్కడే ఎవాల్యుయేట్ చేసే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల పరీక్షల యొక్క విధానంలో మార్పులు వస్తున్నాయి, పిల్లల స్పందనలో మార్పులు వస్తున్నాయి.
ఇవన్నీ రావాలంటే టీచర్లు కూడా మార్పు రావాలి. టీచర్లందరినీ ఒకటే కోరుతున్నాను, అన్నీ ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి, టీచర్ కూడా అధ్యయనం చేయాలి. మీరు చెప్పే విధానంలో ఎక్కడికక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులను చాలా మందిని చూస్తున్నాను. పిల్లలకు పరీక్షలు వస్తే నిజమైన పరీక్ష తల్లులకు ఉంటుంది. రాత్రంతా కూర్చో చదివిస్తారు, అవసరమైతే ఒక కాఫీ ఇస్తారు, మళ్ళా ముఖం కడుగుతారు. అంటే పరీక్ష రాసి పాస్ కావాలనే తపన. కానీ తండ్రులు మాత్రం ఆ బాధ్యత తీసుకోవడంలా మీరు మాత్రం దర్జాగా పడుకుంటున్నారు. ఓసారి ఈ బాధ్యత అనేది తల్లి తండ్రి సమానంగా తీసుకోగలిగితే పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో తల్లిదండ్రులకు బాధ్యత ఉంది, టీచర్లకు బాధ్యత ఉంది, సమాజానికి బాధ్యత ఉంది. ఇప్పుడే నేను పూర్ణచంద్రరావు జెడ్పీహెచ్ స్కూల్ నెల్లూరుకి 4 కోట్ల రూపాయలు చదువుకున్న స్కూల్కి డబ్బులు విరాళంగా ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు. చదువుకున్నాడు, పైకొచ్చాడు, జిఆర్ఎన్ కన్స్ట్రక్షన్ పెట్టాడు, అందులో డబ్బులు వచ్చింది. కొంత భాగం నేను చదువుకొని పైకొచ్చిన స్కూల్ ఉంది, ఆ స్కూల్కి డొనేషన్ ఇస్తే నా మారిగా 10 మంది తయారవుతారని 4 కోట్ల రూపాయలు ఆ స్కూల్కి విరాళం ఇచ్చా. అంటే అది స్ఫూర్తి అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడే చిట్టిబోయిన ఉదయ్ కుమార్ జిఎంఎస్ రంపచోడవరానికి ఒక మీ సేవ ఆపరేటర్గా ఉండే వ్యక్తి 1,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చాడు. ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మనందరం కూడా ఏదో స్కూల్లో చదువుకున్నాం, పైకొచ్చాం, మనకు అవకాశం వచ్చింది, రాణించాం. కానీ మనకు కూడా ఒక బాధ్యత ఉంది. మనం పైకొచ్చాం ట్యాక్స్ పేయర్స్ మనతో వచ్చాం. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఆ రోజు నాకు చదువు చెప్పిన టీచర్కి కూడా ఇచ్చిన జీతం ప్రజల నుంచి వచ్చినటువంటి పన్నులే, గవర్నమెంట్ టీచరే. ఈ విషయం నేను కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను పైకి వచ్చిన తర్వాత నాకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత సమాజానికి తిరిగి ఇవ్వవలసిన బాధ్యత ఉంది. ఆ విషయమే నేను చెప్తున్నా. ఈరోజు ఒక టీచర్ కానీ తల్లిదండ్రులు కానీ ఆలోచించాలి. అదే మరి సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మీకు అవకాశాలు వచ్చాయి, మీరు పైకొచ్చారు. చాలా అవకాశాలు రానివారు ఇంకా కిందనే ఉన్నారు. నా ఆలోచనది, ప్రభుత్వం సహకరిస్తాం, సహాయం చేస్తాం, కానీ చేయూతనిచ్చే బాధ్యత ప్రైవేటు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను పెట్టిన కార్యక్రమం కూడా P4 అన్నాను. MBK మార్గదర్శి బంగారు కుటుంబం. సమాజంలో పైనుండే 10%, అట్టడుగు నుండి 20%కి సహకరించాలి, మెంటరింగ్ చేయాలి, ఆర్థిక సహాయం చేయాలి. ఏదైతే పిల్లల్ని వనరులుగా భావించి మీరు కానీ సహకరించగలిగితే ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. నేను ఈరోజు పనిచేస్తున్నా, నేను ఇంత కష్టపడాల్సిన పని లేదు. మీరు చూస్తూ ఉంటారు, చాలామంది 60 ఏళ్ళు వస్తే ఇంట్లో పడుకుంటారు. మీరంతా అప్పటికే అయిపోయిందని. నేను 76 ఏళ్ళు పూర్తయినా దినానికి పడుకునే సమయం తప్ప ఎప్పుడూ పనిచేస్తానే ఉంటా. ఒక మెషిన్ మారిగా పనిచేస్తా. రెండవది గుర్తుపెట్టుకోవాలి, నేను నిన్నటి ఆలోచన కాదు, రేపు ఆలోచన, భవిష్యత్తు ఆలోచన చేస్తున్నాను. నేను చేసే పని భవిష్యత్తులో ఏ విధంగా మార్పు వస్తుంది, మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగు వస్తుందో అది ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందరూ పిల్లలు ఇప్పుడు
డ్రగ్స్ వద్దు బ్రో అని చాలా బాగా చేశాడు. నేను నిజంగానే అభినందిస్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీచ్. పాలిటీషియన్స్ అమారుగా మాట్లాడలేరు. పిల్లల్లో ఒక స్వచ్ఛత ఉంది, ఒక స్పష్టత ఉంది. ఆ అబ్బాయి చెప్పిన దాంట్లో చాలా స్పష్టమైన మెసేజ్ ఉంది. తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. చాలామంది మీరు అనుకుంటారు మాకేం కాదులే అని, కానీ అది ఒక్కసారి వచ్చిన తర్వాత పిల్లలు కానీ స్పాయిల్ అయితే నరకమే. ఆ కుటుంబానికి నరకం, అతని జీవితం నాశనం, సమాజానికి కూడా భయం. ఇలాంటివన్నీ వస్తాయి. మనం సమాజానికి ఒక ఆస్తిని తయారు చేయాలి తప్ప బాధ్యత లేని వ్యక్తులను తయారు చేసి చెడు మార్గాల్లో పోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకే నేను ఆలోచిస్తున్నా, మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, విలువలు లేని సమాజం, విలువలు పాటించిన కుటుంబం చాలా నష్టపోతాం. మనకు కుటుంబ వ్యవస్థ ఉంది, అత్యంత మంచి వ్యవస్థ. అది భారతదేశ సాంప్రదాయం. మనకు అవసరాలు ఉంటాయి, డబ్బులు అవసరం, కానీ భద్రత కావాలంటే కుటుంబ వ్యవస్థ ద్వారానే సాధ్యం. ఈరోజు భారతదేశంలో మీరు చూస్తే పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఒక అనుబంధంతో మనం ముందుకు పోతాం. ఆ అనుబంధాన్ని శాశ్వతంగా పెంచుకోవాలి. ఇటీవల కాలంలో మనలో కూడా మనం ఆలోచిస్తే మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్కి వచ్చేస్తున్నారు. తల్లులు తండ్రులు ఆస్తులకు తగాదా, గొడవలు, కోర్టుకి ఎక్కడం, ఎన్నో సమస్యలు చూస్తున్నాం. నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం లేదు, అధ్యయనం చేయండి. అలాంటి వాళ్ళు సమాజంలో ఉండవే కాకుండా రాజకీయాల్లో కూడా వచ్చే పరిస్థితి వచ్చారు. ఇంకొక పక్క ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఏజెన్సీ ఏరియా. నేను ఎప్పుడు కూడా 30 ఏళ్ల మునిపే చెప్పాను, ఏజెన్సీ ఏరియా అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన వెనుకబడిన ప్రాంతం కాదు. చైతన్యం లేకుండా ఇబ్బంది పడుతున్నాం. నేను పాడేరులో అరకు కాఫీ తీసుకున్నాను. ఈరోజు ప్రపంచంలోనే బెస్ట్ కాఫీ ఏదంటే దానికి చిరునామాగా మనకు అరకు కాఫీ తయారైందంటే అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ప్రజల ఆస్తులు పెరిగాయి. ఇక్కడ మొత్తం మొన్నటి గంజాయి పెంచారు. ఇప్పుడు అవన్నీ తీసి హార్టికల్చర్ వేసాం. విజయనగరంలోనే ట్రైబల్ యూనివర్సిటీ పెట్టాం. ఇంకొక పక్కన ఏజెన్సీ ఏరియా బెస్ట్ ఏరియా, ఫ్యూచర్లో టూరిజానికి. నేను ఇక్కడ వచ్చినప్పుడు నాకు ఎంత ఆనందం అంటే, ఆ రోజు 7 మండలాలు పోలవరం ముంపుకు గురయ్యే మండలాలు తెలంగాణలో పోయేటి పరిస్థితి. నేను ఆ రోజు 7 మండలాలని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప పోలవరం పూర్తి చేయలేమని కేంద్రాన్ని అడిగి మెప్పించి చర్య తీసుకున్నాం. ఒక్కరు కూడా ఏమీ మాట్లాడకుండా నా మీద నమ్మకంతో 7 మండలాలు నాకు సహకరించారంటే నా జీవితంలో ఎప్పుడు కూడా ఈ 7 మండలాలకు సంబంధించిన వ్యక్తులుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీసుకుంటాం. ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. ఇవి కాకుండా ఇంకొక పక్కన చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడం, సురక్షితమైన మంచినీరు ఇవ్వడం, విద్య, రవాణా, ఆరోగ్యం, దీనిపైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. 2000లో నేను ఆ రోజు జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ఆ జీవో నెంబర్ 3 ద్వారా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని తీసుకొస్తే ఇది 2000 సంవత్సరంలో వచ్చింది. 2020లో సుప్రీంకోర్టు పోతే సమర్థించలేకుండా దాన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, దానిపైన కూడా చర్చిస్తున్నా. డెఫినెట్గా ఈ ప్రభుత్వం మీతో ఉంటాం, గిరిజనులకు అండగా ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ
ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది. ఇక్కడుండే పిల్లలు రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచాన్ని శాసించే శక్తివంతమైన జాతిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. డేటా ఉంది, ఆ డేటాను బేస్ చేసుకుని ఇవన్నీ చేస్తాం. ఇంకొక విషయం కూడా ఒక 5 నిమిషాల్లో పూర్తి చేస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క సంపద సృష్టిస్తున్నాం, ఆదాయాన్ని పెంచే మార్గాలు నిరంతరం చేస్తున్నాను. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి ఆర్థిక అసమానతలు తగ్గిస్తూ మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఆలోచిస్తాం. అందులో మీ అందరి భాగస్వామ్యం అవసరం. మూడోది సుపరిపాలన. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. ఏ పని కావాలన్నా ఒక యాప్ ద్వారా, ఒక వాట్సాప్ ద్వారా మీకు పనులు అయిపోతాయి. దీనివల్ల జవాబుదారితనం కూడా వస్తుంది. మా అధికారులు బాగా పనిచేయకపోతే నేను ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నా, IVRS ఫోన్ చేస్తున్నా, టెక్నాలజీతో ఐడెంటిఫై చేస్తున్నా. ఇక్కడ పింఛన్ ఇచ్చారని ఎక్కడో ఇస్తే దాన్ని ఆమోదించను. ఒకవేళ ఎక్కడైనా అడ్మినిస్ట్రేషన్లో ₹1 అవినీతి లేకుండా చేయాలనేది నా సంకల్పం. తప్పకుండా ఓటు హామీ ఇస్తున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా అవినీతిని పూర్తిగా కంట్రోల్ చేయడానికి నిరంతరం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక రాజకీయ నాయకులు కానీ, ఒక అధికార యంత్రాంగం కానీ సమాజంలో కొంతమంది ఇష్టానుసారంగా తయారైనా నేను చాలా గట్టిగా ఉంటా. ఇదే నియోజకవర్గంలో చూశారు, ఎలాంటి బయట వాళ్ళు వచ్చి రాజకీయం చేసి, ఇక్కడ మామూలు రాజకీయం కాదు, కడాన ఒక దళిత డ్రైవర్ని చంపి కారులో పంపించి దహనం చేసుకోమని డోర్ డెలివరీ చేశారంటే, అలాంటి రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయంటే మీరు కూడా హెల్ప్లెస్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. మంచిని మంచనాలి, చెడుని ఖండించాలి, మంచిని ప్రోత్సహించాలి. అప్పుడే మన జీవితాలకు వెలుగు వస్తుంది. అట్లా కాకుండా మీరు కూడా బ్లైండ్గా ఏదైనా పర్వాలేదులే, మీరు మాత్రం ఈ పని చేయండి, మేము మాత్రం మీరు చెప్పిన మాట వినమంటే అది సాధ్యం కాదు. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. దాన్ని నిరూపించే బాధ్యత మాది. అందుకే ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ప్రజల సమక్షంలో ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ఎక్కడికక్కడ మేము ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, నేను చెప్పాను, మార్నింగే చెప్పాను. పోలవరం టెక్నాలజీలో బెస్ట్ మ్యాన్ మన కలెక్టర్ కూడా బాగా అనుభవం ఉంది. అందుకే చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి టెక్నాలజీ వచ్చేయాలి. తలసరి ఆదాయంలో లాస్ట్లో ఉన్నాం, ఏజెన్సీ ఏరియా కాబట్టి దానికి రాజీ లేదు. ఇక్కడుండే ప్రజల ఆదాయం పెరగాలి. ఎన్ని మార్గాలు ఉన్నాయో ఆలోచించండి. నేను పూర్తిగా మీకు సహకరించి నెంబర్ 1 నియోజకవర్గంగా, నెంబర్ 1 జిల్లాగా తయారు చేసే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మొత్తం PPP, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, ఆఫీసర్స్ యొక్క జవాబుదారీతనం. పోలవరం జిల్లా 26వ స్థానంలో ఉన్నాం. మీకంటే 2 జిల్లాలు వెనకానున్నాయి, ముందుకు రావాలి. ఇంకొక పక్కన మీరు చూస్తే కాన్స్టిట్యున్సీ కూడా ఇక్కడ 21వ ప్లేస్కి ఆ ప్రాంతంలో వచ్చాం. 21 కాదు, కాన్స్టిట్యున్సీ ఇంకొంచెం వెనకానుంది. రంపచోడవరం మీరు చూస్తే మొత్తం సర్వీసుల్ని నలభై సర్వీసులు ఉన్నాయి. 40 సర్వీసులో 12 మాత్రం రాష్ట్ర ఆవరేజ్ కంటే ఎక్కువ ఉంది. 28 సర్వీసులు బిలో ఉన్నాయి.
ఇప్పుడు లేటెస్ట్ కూడా చేస్తే 10 అబోవ్ ఉన్నాయి, 14 బిలో ఉన్నాయి. మా అధికార టీం నా వెనకాల పక్కన ఉన్నారు. వాళ్ళకు ఒకటే చెప్తున్నా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏం మిస్టేక్ చేసుకోవద్దండి. నన్ను ప్రజలు ఎప్పుడూ లేనటువంటి మ్యాండేట్ ఇచ్చారు. నేను రాజకీయాల్లో 45 ఏళ్ళు ఉన్నాను, కానీ 2024 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే అది ఇక్కడుండే ప్రజలకు ఎన్డీఏ పైనుండే నమ్మకం, ఆ నమ్మకాన్ని కాపాడే బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది, రాజకీయ నాయకుల పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ గ్రూప్ ఇక్కడ రావాలి. ఎస్హెచ్జి సెర్ఫ్ కానీ, పంచాయతీరాజ్ సర్వీసెస్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, డ్రింకింగ్ వాటర్ రూరల్, అదే మరి పార్ట్ హోల్స్ రూరల్. రండి ఇక్కడ రండి, ఈ పక్క నిలబడుకోండి. రండి బ్రదర్. ఈ బ్యాచ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు మాత్రం ఎవరు చూస్తున్నారు? మీరు చూస్తున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు మాత్రం 3.28% స్టేట్ కంటే అబోవ్లో ఉన్నారు, కడవన్నీ బిలోలో ఉన్నారు. బీ క్లియర్. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎవరు చూస్తున్నారు? రండి ఈ పక్క నిలబడుకోండి, అందరూ నిలబడుకోండి అయిపోయే వరకు, బ్యాచ్గా పైకి నిలబడుకోండి. కమాన్. మిమ్మల్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే మీరు నేను జవాబుదారితనం. రేపు రాబోయే రోజుల్లో 2029లో మళ్ళీ నాకు ముందు వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ రావాలంటే మీ దగ్గర పని చేయించాలి, రాజకీయ నాయకులను కూడా మోటివేట్ చేయాలి. అందరం కలిసి సమర్థవంతంగా పనిచేస్తేనే సాధ్యం అవుతుంది. మనందరం జవాబుదారితనం ప్రజలకి. ఇక్కడికి వచ్చినప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూరల్లో ఏమ్మా బాగాలేదు పరిస్థితి, 0.50 మైనస్లో ఉన్నావు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, తొందరలో ఇంప్రూవ్ చేసుకోవాలి. తెలియకపోతే నేర్చుకో, తెలిసి కొంచెం కష్టపడకపోతే కష్టపడేది కూడా నేర్చుకొని బాధ్యత మీది, ఆ బాధ్యత మీకు అప్పచెప్పా నెరవేర్చాలి. వీధి దీపాలు ఎవరు చూస్తున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో వీధి దీపాలు నువ్వేనమ్మా, అది కూడా బాగాలేదు, 0.76% మైనస్లో ఉన్నావు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మీరే బాగాలేదు, 2.72% మైనస్లో ఉన్నావు. నేను చెప్పను, నువ్వు ఎక్కడికి పోయినా నీ వెనకాల నీ రికార్డు ఉంటుంది. రేపు నో రికమెండేషన్లు, నువ్వు పని చేసిన విధానమే నీకు శ్రీరామ రక్ష. పిల్లలకు పరీక్షల్లో మార్కులు ఎట్టొచ్చాయో మీ జాతకాలంతా రాస్తున్నా, అవి మీ వెనకాన్నే ఉంటాయి. మీరు మంచి చేస్తే మంచి అంటారు, మీరు చేయకపోతే చేయలేదంటారు. డ్రింకింగ్ వాటర్ తమరు కూడా బాగాలేదు, 5.12% మైనస్లో ఉన్నావు స్టేట్ కంటే. మీరేం చేస్తారు నాకు తెలీదు, కలెక్టర్తో మాట్లాడుకోండి. కలెక్టర్ గారు మళ్ళీ వస్తా, నాకు ఒక కమిట్మెంట్ ఉంది, పోలవరాన్ని ఒక మోడల్ జిల్లా చేస్తానన్నానంటే మళ్ళీ వస్తా. నా నియోజకవర్గం తర్వాత మొట్టమొదటిసారిగా నేను చూసే డేటా పోలవరాన్ని చూస్తా, తప్పకుండా దాన్ని ఇంప్రూవ్ చేస్తాను. అన్ని విషయాల్లో పార్ట్ హోల్స్ ఎవరు ఆర్ఎన్బి గారి పంచాయతీ కానీ రెండు కూడా 14% మైనస్ ఉంది తల్లి, బాగాలేదు. నాకు తెలియదు, సెగ్రిగేట్ చేస్తాడు కలెక్టర్, ఆ డేటా కూడా ఇద్దరు చూసుకోండి. మళ్ళీ నాకు ఆ రిపోర్ట్ రాకూడదు. ప్రజలు మీరు శబాష్ అంటే ప్రజలు ఓటేస్తే నేను దండేస్తా, లేకపోతే ప్రజలు నో అంటే మీకు తప్పదు. ఈ ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది, అందరం మారాల్సిందే, సరేనా? ఓకే, క్యారీ ఆన్. కాబట్టి నెక్స్ట్ బ్యాచ్ మీరు వెళ్ళండి. ఎఫ్ లైన్ సర్వే, సిఎంఆర్ఎఫ్, ఆర్ఓఆర్. ఏంటో మీరంతా యంగ్స్టర్స్ బ్రేక్ త్రూ రావడం లేదు.
ఎఫ్లైన్ సర్వే అయితే బాగా ఉంది. 17.73% బాగా చేశారు. గట్టిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇంకో పక్కన ఆర్ఓఆర్ మైనస్లో ఉన్నారు, 6.06. ఎవరు చూస్తున్నారు? నీదే వెంకటరావయ్యా? నాకు తెలియదు అవన్నీ. నువ్వు ఒకవేళ కానీ నీకు సిగ్నల్ లేకపోతే నువ్వు ఢిల్లీకి వెళ్ళు, నువ్వు తెప్పించుకో. ఆల్ టీమ్ ఈజ్ వెరీ గుడ్ టీమ్. సో మెనీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఉన్నారు మీరు ఇక్కడ. యూ హెవ్ టు ప్రూవ్ యువర్ మెటల్. బీ క్లియర్. మళ్ళీ నేను అడుగును, పరిగెత్తాలి మీరు, లేకుంటే నేను పరిగెత్తిస్తా. రెండు ఉంటాయి. మీరు పరిగెత్తకపోతే నేను పరిగెత్తిస్తా. కాబట్టి జాగ్రత్త చూసుకోండి. సీఎం రిలీఫ్ ఒకటి ఎవరు చూస్తున్నారు? ఇది డిఆర్ఓ చూస్తున్నారు. 4.26% బాగుంది. మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. గట్టిగా చేపట్టుకుంటే అభినందించండి. బాగా పనిచేసిన వాళ్ళని అభినందిద్దాం. బాగా పని చేయకపోతే చెప్దాం. రెండోసారి మూడోసారి చెప్తాను. మళ్ళీ నాకు వేరే మార్గం లేదు. ఎవరైనా కానీ అవినీతి పరులుంటే కూడా ఒకసారి చెప్తా, కరెక్ట్ చేసుకోమంటా, యాక్షన్ కూడా ఫర్మ్గానే ఉంటుంది. నాకు ఎవరితో రాజీ లేదు. నా కమిట్మెంట్ మీరు. మీ నమ్మకాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. అది చేసి నిరూపించుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, క్యారీ ఆన్. అదే మరిగా ట్రాన్స్పోర్ట్, సారథి, వాహన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. డ్రైవింగ్ లైసెన్స్ బాగానే ఉంది. నీ చేతలో లేదు కాబట్టి ఉంది, నీ చేతలో ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ 5.28 ప్లస్లో ఉన్నావు. ఇప్పుడు 8 పెరిగింది. కానీ వాహన్ రిజిస్ట్రేషను 2.69 మైనస్ ఉంది. ఇప్పుడు 0.21కి వచ్చావు. ఇంకా పెంచాలి. ట్యాక్స్ డిపార్ట్మెంట్ మాత్రం బాగా లేదు. నువ్వే కారణం. ఓకే, పాత్ అయితే బాగాలేదు, జాగ్రత్తగా చూసుకో. ఓకే, థ్యాంక్ యూ. గట్టిగా ఒక సారథి డ్రైవింగ్ లైసెన్స్ బాగా చేస్తున్నారు. మిగిలినట్టు ఇంప్రూవ్ చేసుకోవాలి చెప్పాను. ఇంప్రూవ్ చేసుకుంటా అన్నాడు. మళ్ళా నేను వాచ్ చేస్తా. బీయింగ్ ఎన్ యంగ్స్టర్, బాగా చేస్తే భుజం తడతా, లేకపోతే గట్టిగా కూడా తడతా. ఓకే, క్యారీ ఆన్. అందుకే చెప్తాను నేను. అందుకే నాకు మీరు ఎన్ని చెప్పినా, కలెక్టర్ రికమెండేషన్ చేసినా నా రికార్డు రికమెండ్ చేయాలి, నాకు నా ఇన్ఫర్మేషన్ రికమెండ్ చేయాలి. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ప్యాడీ ప్రొక్యూర్మెంట్, దీపం, రేషన్ 3. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొంచెం బెటర్గా ఉంది. 1.34 పాతది బెటర్గా ఉంది. దీపం 5.2, ఇప్పుడు 0.32కి వచ్చారు. నేను అందుకే తొందరలో ఒక సిస్టమ్ తేవాలనుకుంటున్నా. నేరుగా మీకు చెప్పి నేను అలసిపోయాను. ఇప్పుడు 4 నెలలకు ఒకసారి వాళ్ళకి ఇచ్చే డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేస్తా. నాకు ఏ ఇబ్బంది ఉండదు. కడం వాళ్లే చూసుకుంటారు ఆ పనులన్నీ. నేను మిమ్మల్ని కూడా అడిగే పని లేదు. రెండవది, రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగాలేదు. ఏమన్నా రీసైక్లింగ్ జరుగుతుందా? బీ క్లియర్. ఎట్టి పరిస్థితిలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా ఉండాలి. దాంట్లో నో సెకండ్ థాట్స్. బీ కేర్ఫుల్. ఇప్పుడు ఒక 7,000 కార్డులు ఐడెంటిఫై చేసి, ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చారో అందులో 35 కేజీలు బియ్యం ఇచ్చేట్టుగా కూడా అల్టిమేట్గా మీరు ఏది ఇచ్చినా మీరు ఎడ్యుకేట్ చేసి నాకు రికార్డులో ఎస్టాబ్లిష్ కావాలి. ఓకే, ఎస్పీ, గంజాయి, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్. ఏంటమ్మా రండి, ఒకే కాన్స్టిట్యున్సీ, మోటివేట్ చేయండి, రీచ్ ది స్టూడెంట్స్. గంజాయిలో ఇంకా మైనస్ ఉంది. 2.64 ఉండేది, ఇప్పుడు 0.08కి వచ్చారు. క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కూడా బాగాలేదు. 1.43 నుంచి 2.65 పెరిగింది. ఎస్పీ గారు జాగ్రత్త చూసుకోండి. ఓకే అమ్మా, జాగ్రత్త చూసుకోండి. నో కాంప్రమైజ్. బీయింగ్ యంగ్స్టర్స్ యూ హ్యావ్ టు ఎన్ఫోర్స్. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు చిల్డ్రన్ అంగన్వాడీ 3 నుంచి 6 సంవత్సరాలు
1.19 మైనస్లో ఉండి ఇప్పుడు 1.76 ప్లస్కి వచ్చావమ్మా. ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్ 1.99 మైనస్ నుంచి 0.82 ప్లస్కి వచ్చారు. చిల్డ్రన్ 636 మంత్స్ 1.14 మైనస్ నుంచి 0.77 ప్లస్కి వచ్చారు. ఇటీవల కాలంలో ఇంప్రూవ్ అయ్యారు. మనస్ఫూర్తిగా అభినందించి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి, ఆశీర్వదించండి. పేద పిల్లలకు సరిగా అంగన్వాడీలో చూసుకున్నట్టుగా మనం కూడా వారికి సహకరించాలి. దానికి కూడా చేయమని కోరుతున్నా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. యూరియా అవైలబిలిటీ, విత్తనాలు రెండూ బాగాలేవు. పదే పదే చెప్పాలి. నువ్వు అది చెప్పినట్లేదు. యూరియా అవైలబిలిటీ 9.75, 6.08 యాప్ పెట్టాం. ఎడ్యుకేట్ చేయండి. ఎక్కడ రష్ ఉండడానికి వీల్లేదు. దీన్ని మీరు ఇచ్చేయాలి. పోయినసారి సీడ్ బాగాలేదు, ఈసారి ప్లాన్ చేసుకోండి. మళ్ళీ ఎక్కడ నాకు ఆ రిపోర్ట్ రాకూడదు. బీ క్లియర్. ఓకే అండి. గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్, యూపీహెచ్సి, అదే మరిగా డిఎస్హెచ్ మొన్నటి వరకు మైనస్లో ఉన్నాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ 4.01 మైనస్, ఇప్పుడు మాత్రం 2.79 ప్లస్ వచ్చింది. డిఎస్హెచ్ కూడా 0.16 మైనస్ నుంచి 2.24 ప్లస్ వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో అన్ని విధాల వాళ్లకు మళ్ళీ పాజిటివ్గా పోవడానికి శక్తి రావాలి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించద్దని. ఓకే అమ్మా. ఐ విష్ ఆల్ ది బెస్ట్. జాగ్రత్త చూసుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా. దెన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్, మిడ్ డే మీల్స్, స్కూల్ ఎడ్యుకేషన్ అంటే టీఎంఈ ఒకటి, స్కూల్ ఎడ్యుకేషన్ ఒకటి. టీఎంఈ 5.30, 5.30 పాజిటివ్, మనస్ఫూర్తిగా అభినందనలు. అదే మరి మిడ్ డే మీల్స్ కూడా 3.48, 3.07 పాజిటివ్. రెంటికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. స్కూల్ ఎడ్యుకేషన్లో మాత్రం స్కూల్ బిల్డింగ్స్ కానీ అవన్నీ కూడా 2.78 మైనస్లో ఉన్నారు. 1 ఇయర్ టైం మంత్రి గారు చెప్పినట్టు అన్ని స్కూల్ బిల్డింగ్లు కట్టి విద్యా వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేసే బాధ్యత విద్యాశాఖ మంత్రి అనౌన్స్ చేశారు. అవి కూడా చేసే బాధ్యత మీరు తీసుకోండి. ఓకే, క్యారీ ఆన్. ట్రైబల్ వెల్ఫేర్ ఏమయ్యా కొంచెం బాగాలేవు. 0.12 మైనస్. హాస్టల్స్ కూడా 0.15 మైనస్. జాగ్రత్త చూసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. మళ్ళా ఎక్కడ కంప్లైంట్స్ రాకూడదు. ఓకే. దెన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అందరూ రండి. ఆల్ పీజీఆర్ఎస్, మెప్మా, బీసీ, ఎకో టూరిజం, శాండ్, ఎనర్జీ, స్వర్ణ గ్రామాలు, సచివాలయాలు, కాలేజ్ ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అందరూ ఇక్కడ. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎవరు చూస్తున్నారు? నువ్వు చూస్తు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ చాలా బాగున్నాయండి. 6.01% అబోవ్ అవరేజ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. రెండోది పీజీఆర్ఎస్. ఏ వ్యక్తి అర్జీ ఇచ్చినా ఆ అర్జీని పరిష్కారం చేయాలి. 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్, 2 నాన్ ఫైనాన్షియల్. ఫైనాన్షియల్లో కూడా మళ్ళా ఇంకో పక్కన చూస్తే కమ్యూనిటీ ఉంటుంది, ఇండివిజువల్ ఉంటుంది. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయడం, ఒకవేళ ఎవరైనా ఆస్పిరేషన్లు ఎక్కువ కోరుకుంటే వాస్తవాలు చెప్పడం, ఇది మన బాధ్యత. ఇది మన సమర్థతకు ఒక గీట్రాయి. దీంట్లో 4.40% పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు కూడా పాజిటివ్ ఉంది. మొత్తం ఈ జిల్లా, పోలవరం జిల్లాని పీజీఆర్ఎస్ బాగా చేసిన దానికి అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మెప్మా ఉన్నారా? మీరు లేరు కదా. మెప్మా లేదు. బీసీడబ్ల్యూ హాస్టల్స్ 0.96 పాజిటివ్ వచ్చింది. బీసీ హాస్టల్స్ ఎవరు? మీరమ్మా
ఈ అమ్మాయి బాగా చేశారు, గట్టిగా అభినందించండి, గట్టిగా ఆశీర్వదించండి, చప్పట్లు కొట్టి అభినందించండి. ఎకో టూరిజం ఎవరు చూస్తున్నారు? ఎకో టూరిజం ఓకే, అది కూడా బాగానే ఉంది, దాన్ని ఇంకా ప్రోత్సహించాలి. శాండ్ 1.45% మైనస్, ఇప్పుడు కూడా 1.50 మైనస్. ఎవరు చూస్తున్నారు? నాకు తెలియదు, రికార్డు బాగాలేదు. ఇసుకలో ఎక్కడన్నా అవకతవకలు జరిగితే మాత్రం ఎట్టే పరిస్థితుల్లో ఉపేక్షించాం. బీ కేర్ఫుల్. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ అంటే నేను ఎప్పుడో వస్తానులే అంటే మాత్రం కుదరదు. ఎవ్రీ సోమవారం 3 గంటలు కూర్చొని మీ జాతకాలన్నీ పరిశీలిస్తున్నా. బీ కేర్ఫుల్, కరెక్టెడ్. అదే మాదిరిగా ఎనర్జీ పవర్, ఇది కూడా 3.35 మైనస్, ఇప్పుడు 1.50 మైనస్. నాకు తెలియదు, ఏం చేస్తావో కరెక్ట్ చేసుకోండి, ఇంప్రూవ్ చేసుకోండి. బీ కేర్ఫుల్. అదే మరి స్వర్ణగ్రామం, ఇది కూడా చూస్తే 1.07, ఇప్పుడు 3.07 మైనస్. ఎవరు మీద బెదర్ బాగాలేదు, జాగ్రత్తగా చూసుకో, డ్రిఫ్ట్ అవుతున్నావు, అది కాకుండా చూసుకోండి. బీ కేర్ఫుల్. అదే మరి కాలేజ్ ఎడ్యుకేషన్, ఎవరున్నారు ఇక్కడ? కాలేజ్ ఎడ్యుకేషన్ ఎవరు చూస్తున్నారు? ప్రిన్సిపల్స్ కానీ మీ ఆఫీసర్ని, సీనియర్ ఆఫీసర్ వాళ్ళు పెట్టుకోండి. ఎక్కడ ఇన్ఛార్జి లేనిది ఇక్కడ. మీరన్నా కాలేజ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్, ఓకే, నువ్వు ప్రిన్సిపల్ కాబట్టి నీదే బాగాలేనట్టుంది. 3.97 మైనస్. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్లో మైనస్లో ఉన్నావు, కొంచెం జాగ్రత్త చూసుకో. ఓకే. ఇరిగేషన్లో ఉన్నారా డిపార్ట్మెంట్? నువ్వు ఒకసారి వర్కౌట్ చేసుకొని ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏమి ఇవ్వాలో కొంచెం హోంవర్క్ చేయండి. చాలా వీక్గా ఉన్నాం. శాప్ ఎవరు చూస్తున్నారు ఇక్కడ? శాప్ కూడా చాలా వీక్గా ఉన్నావా? నువ్వు ఉన్నావా ఇక్కడ, లేకుంటే లేవా? ఏం కనపడలా, నీకు చాలా వ్యతిరేకత ఉంది. 23.45% మైనస్లో ఉన్నావు, అది 44.45 పెరిగింది. అందరికంటే మోస్ట్ నాన్ పర్ఫార్మింగ్ డిపార్ట్మెంట్ నీదే కనపడుస్తూ ఉంది. బీ క్లియర్. నువ్వైనా పరిగెత్తాలి, వాడు పరిగెత్తించాలి. ఈ రెండులో ఏదో ఒకటి జరగాలి. మళ్ళీ చెప్తున్నాను నేను, కరెక్ట్ కాదు. వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్స్ అండి. స్కూల్స్లో పెట్టండి, కాలేజీలో పెట్టండి, విలేజెస్లో పెట్టండి. ప్రస్తుతానికే రాలేదు కలెక్టర్. నువ్వు ఏం చేసావు కానీ నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే లేదు. అది నాకు ఇంప్రూవ్ చేయండి. ఇప్పుడే మీరు చూశారు, చాలా స్పష్టంగా మీ ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేస్తున్నాం. సమిక్షేమం, జీరో కాంప్రమైజ్, ఎక్కడా రాజీ పడం. అనుకున్న డేట్ ప్రకారం, అనుకున్న విధానంతో ₹1 అవినీతి లేకుండా ఇయడం మా ఆలోచన. 2, అభివృద్ధి పెద్ద ఎత్తున చేయాలి, వేరే మార్గం కూడా లేదు. 3, పెట్టే ప్రతి ఒక్క రూపాయి ఖర్చు కూడా సద్వినియోగం కావాలి. అందుకే ప్రజల యొక్క సమాచారం ఎప్పుడప్పుడు తెప్పించి మీకు సరిగా అందుతున్నా లేదు కూడా తెప్పిస్తున్నాను. ఇవన్నీ కూడా ఓవర్ నైట్ కావడం లేదు, రాత్రింబగళ్ళలో ఆలోచిస్తున్నాం, స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ చెప్పిన మాట నిలబెట్టుకుని ఈరోజు చేయడమే కాకుండా భవిష్యత్తుకి ఏం చేయాలనో అవన్నీ కూడా చేసే పరిస్థితికి వస్తున్నాం. ఈరోజు రంపచోడవరం వచ్చినప్పుడు, పోలవరం జిల్లాకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తి కొనసాగించండి. తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా అన్ని విధాల ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి. We are very happy to listen to you, sir. Thank you so much, sir.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మెగా పీటీఎం 4.0 ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుచున్నాం. తల్లిదండ్రులు అందరూ లేచి నిలబడినట్లయితే ప్రతిజ్ఞను చేసుకుందాం. ఇది ఒకసారి ఇచ్చేసి రికమెండ్. ఓకే ఓకే మాట్లాడతారు ఇస్తారు. ఇప్పుడు అందరూ లాస్ట్ ఐటమ్ కుడి చేయి ముందర పెట్టి ప్రమాణం చేయాలి. అందరూ కూడా కుడి చేయి ముందర పెట్టండి, గట్టిగా చెప్పాలి. తల్లిదండ్రులైన మేము మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతాము. పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తామని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తున్నాము. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తామని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటామని తెలియజేస్తున్నాము. పర్యావరణ పరిరక్షణకు మా వంతు కృషి చేస్తామని మాతో పాటు మా కుటుంబ సభ్యులు గ్రామంలోని ఇతర సభ్యులను కూడా ప్రోత్సహిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారిలో విద్యా ప్రమాణాలు పెంచడానికి మా వంతు సహకారం అందిస్తాము. నేటి విద్యార్థుల్ని రేపటి ఉత్తమ మానవ వనరులుగా తయారు చేస్తాము. ఆరోగ్య ఆనంద సుసంపన్న ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్య సాధనకు అవసరమైన రథ సారథుల్ని తయారు చేయడానికి మా వంతు కృషి చేస్తామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై హింద్. మీ అందరికీ మా పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ దాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.
ఆఫ్టర్నూన్. సారీ చిన్న లేట్ అయింది. కూర్చో కూర్చో కూర్చో. నాకు నాటకన్నా పంతులు. థ్యాంక్ యూ. ఏ క్లాస్? సెకండ్ క్లాస్. ఏంట్రా మై నేమ్ ఇస్ ఏంటి విషయం? మహిత. బాగా చదువుతున్నా అంటే రెడీ. భోజనం బాగుందా? టేస్ట్ బాగుందా? ప్రతిరోజు తింటున్నావా లేకపోతే అప్పుడప్పుడు తింటున్నావా? పేరేంటమ్మా? చదువుతున్నా. బాగా చదువుతున్నా. అన్నం మార్చాం కదమ్మా, బియ్యం మార్చామ్మా. రైస్లో క్వాలిటీ ఉన్నప్పుడు ఈ మధ్య సార్ ఏమైనా అనలైజ్ చేశారా? హెల్త్ ఏమైనా అనలైజ్ చేశారా? సరే అట్టుగా దగ్గరే కాకుండా అందరిలో డెఫిషియన్సీ ఏమున్నాయి, న్యూట్రిషన్ ద్వారా ఏమైనా కరెక్ట్ చేయగలుగుతామా? అదొకటి సార్, అదొకటి చేయాలి. ఇప్పుడు ఐ చెకప్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం సార్. చాలా మంది పిల్లలకి ఐ చెకప్స్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ వచ్చి ముందు ఏజెన్సీ ఏరియాలో కావాలంటే We'll do it, sir. సంజీవన్ పెట్టేసి ఆల్ చెకప్ చేస్తే ఉంటాను సార్. అమ్మా